माता की महात्मा गांधी की केसीआर का नायकत्व जय तेलंगाना जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान। స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల తెలంగాణ భవన్లో మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు, దుర్గం చిన్నయ్య గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులపై వాళ్ళ కర్కశ దమనకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పంతాలు దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది. ఆ క్రమంలో ఆ స్వాతంత్రోద్యమంలో ఎందరో అమరులైనరు, ఎందరియో ప్రాణత్యాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రాణత్యాగాల ఫలితంగా మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ఫలితంగా స్వాతంత్రం వచ్చి ఇవాళ సుమారు 80వ స్వాతంత్ర దినోత్సవం, 79 సంవత్సరాలకు పైగా భారతదేశం, ఈ దేశ ప్రధానికం కోట్లాది మంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పరిస్థితికి కారణమైనటువంటి ఆనాటి నాయకుల్ని, పోరాట వీరుల్ని తలుచుకుంటూ స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు, అదేవిధంగా వారు చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఏ కళలతోని దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని చెప్పి వారు ఆశించి పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కారణమైన ఆ స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేటట్టుగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎల్లవేళలా కృషి చేస్తుంది.